అయితే జనరల్‌గా ఆపరేషన్‌కి వెళ్ళే ముందు మనం చూస్తుంటామండి. ఈ ఆపరేషన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆళ్ళు టెన్షన్ ఫీల్ అవుతుంటారండి. అవును. ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. అవునండి. చుట్టాలు కూడా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. అవును. అసలు మీ పరిస్థితి ఎలా ఉంటది డాక్టర్ గారు అలాగా? మాకంటే అలవాటైపోయిన తర్వాత అంటే మాకు జోకులు కూడా చూస్తుంటాం. అందరూ ఒక అతనికి ధైర్యం చెప్తుంటారు. ఎవరంటే ఆయనే డాక్టర్ గారండి. ఆయనకి ధైర్యం చెప్తున్నాం ఇప్పుడు లోపలికెళ్ళమని అని చిన్నప్పుడు మా జోక్ అన్నమాట అది. జోకులు చాలా ఉన్నాయి. ఆ! పేషెంట్ టెన్షన్ పడుతుంటాడు. నాకు ఇది ఫస్ట్ ఆపరేషన్ డాక్టర్ గారు అంటే, డాక్టర్ కూడా హ్మ్. నాకు ఇది ఫస్ట్ ఆపరేషన్ అయినా అవును. అంటుంటాడు. హ్మ్. బట్ మాకంటే అలవాటైతది. మొదట్లో మాకు కూడా బావుంటది. నేర్చుకునే రోజుల్లో కొంత టెన్షన్ ఉంటది. హ్మ్. బట్ ఇప్పుడు కొన్ని వేల ఆపరేషన్లు చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. హ్మ్. బట్ ఈచ్ ఆపరేషన్ ఈస్ డిఫరెంట్. అట్లని చెప్పి ప్రతి ఆపరేషన్ లైట్‌గా తీసుకోవడానికి లేదు. లేదు. సో కొన్ని ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క విధంగా ఉంటది. ఉంటుంది. ఒక్కోసారి ఆపరేషన్ అనుకోకుండా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. హ్మ్. బట్ అన్నిటిని అధిగమించడానికి కరెక్ట్ అయిన డెసిషన్ మేకింగ్ ఉండాలి. హ్మ్. అవన్నీ కూడా అలవాటు ప్రకారం వస్తాయి. ఓకే. ఈ డాక్టర్ గారు ఈ మీరు మేడం గారితో ఉండి ఒక సుమారుగా 36 సంవత్సరాలు ఎంతో అయిందండి. అదొక 14, 86లో మ్యారేజ్ అయిందన్నారు. అవును. 86లో మ్యారేజ్ అయింది. అంటే సుమారు 37, 36 సంవత్సరాలు 30 అయింది. అవును. ఇది 24 అది 20 హ్మ్. 14 38 ఏళ్ళు అయింది. 38 ఏళ్ళు. అవును. అయితే రీసెంట్‌గా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళు ఉన్నారండి. విడిపోతున్నారు సార్ విడాకులు అని చెప్పేసి. దురదృష్టమైన విషయం అది. అంటే ఉదాహరణకి నేత్ర ఫార్మ్స్ అని చాలా ఫేమస్ అనమాట అండి సోషల్ మీడియాలో. వంశీ అండి, నేత్ర అని ఇద్దరు కూడా వారధి ఫార్మ్స్ అని పెట్టారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. అన్నయ్యని కాదని ఈయన పెళ్లి చేసుకున్నారు కూడా. టక్మని ఓ రోజు మీ ఇద్దరు విడాకులు తీసుకున్నామని పెట్టాడండి. అది అన్ఫార్చునేట్ అండి కొంచెం. ఎందుకంటే ఈ రోజుల్లో గివ్ అండ్ టేక్ పేషెన్స్ తగ్గిపోతాను. లవ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ ఒక రిలేషన్షిప్ గివ్ అండ్ టేక్ అంతే కదా. నువ్వు కొంత ఇవ్వాలి, నేను కొంత తీసుకోవాలి, నేను కొంత ఇవ్వాలి. ఆ గివ్ అండ్ టేక్ తగ్గిపోయి పరస్పరం అవగాహన తగ్గిపోతుంది. తర్వాత పేషెన్స్ లేకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు. అది అన్ఫార్చునేట్. అది ఈ రోజుల్లో ఉన్న యువతరం మీద నాకున్న ఒక క్రిటిసిజం అది. అదే నేనేమంటానంటే వాళ్ళు ఫాదర్ మదర్ ఎవరు రిలేటివ్స్తో ఉన్నారనుకోండి, అంటే అత్తయ్య ఏదో వీళ్ళిద్దరూ విడిగా ఉన్నారు. అదే పెద్దవాళ్ళతో ఉండుంటే చెప్పలేమండి. మనం పెద్దవాళ్ళతో ఉంటే కూడా ఇబ్బందులు వస్తుంటాయి కొన్ని. వాళ్ళ స్పేస్ వాళ్ళకి కావాలి కాబట్టి. బట్ చెప్పాను ఇది ఒక విడాకులు అనేది అంత సింపుల్ విషయం కాదు. మల్టీ ఫ్యాక్టోరియల్. ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్క ఇది ఉంటుంది. బట్ దానికి కొంత ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మీరు అన్నట్టు కొంతమంది పెద్దవాళ్ళ సయోధ్య చేస్తే బాగుంటుంది. అవునండి. బట్ అది అన్ఫార్చునేట్. రీసెంట్గా సహజీవనం అనే మాట విన్నారా సార్? సహజీవనం అని చెప్పేసి ఉత్తరాఖండ్లో అవునండి రిజిస్టర్ చేసుకోవాలి. సహజీవనానికి మ్యారేజ్ కి నాకు అర్థం అవట్లేదు డాక్టర్ గారు. అది చెప్పండి. వెస్ట్రన్ కంట్రీస్ లో జరుగుతున్నాయి. అంటే మ్యారేజ్ అక్కర్లేదు, ఉండటానికి తోడుంటానికి మ్యారేజ్ సంబంధం లేదు అంటున్నారు. సో దట్స్ వాట్. మన ఇండియాలో కూడా అది లీగలైజ్ చేసినట్టున్నారు. చేస్తున్నారు. చేసి పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, అంతే తప్పదు. అన్ని వచ్చేస్తాయి. అంటే అప్పుడు జనరేషన్ తగ్గిపోద్ది కదా సార్. పిల్లలు వాళ్ళకి ఏంటంటే సహజీవనం ఉంటుంది. అవును, పిల్లలు వద్దనుకుంటారు జనరల్ గా. నీదే నేనే న్యాచురల్ గా మనకి చెప్పలేము మనం. బట్ ఎన్ని సంఘంలో వచ్చే మార్పులు ఇది ఒక మార్పు. కొంతమంది పేరు సంపాదించుకున్నారండి. షణ్ముఖ నిన్నే చూసారండి. అతను యూట్యూబ్ లో చాలా మంచి ఫేమస్ అనమాట అండి. మీరు యూట్యూబ్ చూస్తుంటారా సార్? అప్పుడప్పుడు అండి చూస్తుంటారు. షణ్ముఖ్ అని చాలా ఫేమస్ అనమాట అండి. అంటే సోషల్ మీడియాలో ఫేమస్. బిగ్ బాస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. అతను ఒక గంజా దాంట్లో పట్టుబడ్డాడండి. అంటే సోషల్ మీడియాలో అందరూ బాధపడేది ఏంటంటే ఆయన అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. ఇంత మంచి పేరుండి గంజాయి కుర్రోడండి, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. అసలు యువత అసలు ఎలా ఉంది మన భారతదేశ యువత? ఏముంది సార్, వెరితనాలు పట్టడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బోల్డన్ని సదుపాయాలు ఉన్నాయి. పాత రోజుల్లో గంజాయి దొరకాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏముంది, ప్రతి గొందిలో గంజాయి దొరుకుతుంది. అదేం లేదంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే సప్లై చేస్తారు. అట్లా బాగా అవకాశాలు ఎక్కువ. దాంతో న్యాచురల్ గా పీపుల్ విల్ బి. అదే వాళ్ళు ఎలా తప్పించుకోవాలి? ఎందుకంటే మీరు ఎలా తప్పించుకోవాలంటే ఏం లేదు సార్, ఎడ్యుకేషన్, మంచి వాల్యూస్, తర్వాత పెద్దల సపోర్ట్ అది ఉంటే బాగుంటుంది. మీకు ఏ అలవాట్లు లేవు? నేను ఒక వీడియో చూసాను సార్. దాంట్లో మీకు మందు లేదు, సిగరెట్ లేదు, అంటే ప్యాకెట్ లేదండి. ప్యాకెట్ ఆడతానండి. ప్యాకెట్ ఆడతాను, బ్రహ్మాండంగా ఆడతాను. సంక్రాంతి ఆట రోజుల్లో, దీపావళి రోజుల్లో ప్యాకెట్ ఆడతాను. అంటే అలవాటుగా కాదు, క్లబ్కి వెళ్ళి ఆడను. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడుతున్నాను. మా డౌట్ ఏంటంటే ఇన్ని రకాలుగా ఎంపీసీ గ్రూప్ తప్పించుకున్నారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా మందు, ప్యాకెట్, సిగరెట్ తప్పించుకున్నట్లే. మరి అమ్మాయిల విషయం అలాగే మరి రాజకీయాలు ఎలా తప్పించుకున్నారండి? అమ్మాయిల విషయం అంటే కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బట్ మా ఆవిడ నేను లవ్ ఆ రోజుల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా
మిగతా గర్ల్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తిరిగేసి అంటే అవకాశం లేదు. ఏమవుతుందంటే మీరు ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు సార్. మీకు తెలియకుండానే కొంతమంది అట్రాక్ట్ అవుతుంది. మీకు పెళ్ళైనా పర్లేదు నేను కొద్దిగా నన్ను కూడా అని చెప్పేసి సోహన్ బాబు సినిమాలు ఉన్నాయి కదండి. అదే లేదండి, చాలా మంది వాళ్ళ నా మీద ఉన్న వాళ్ళకున్న లవ్ని గౌరవాన్ని చూపిస్తుంటారు. అది బట్ అదృష్టం కొద్దీ అలాంటివి ఏమి జరగలేదు. ఉమ్, అండ్ రాజకీయాల మీద నాకు రాజకీయంగా బోళ్ళంత సేవ చేయొచ్చని ఉంది కానీ బట్ ఆ దాంట్లోకి వెళ్ళి ఆ రకమైన ఇది నాకు లేదు, నా ఓపిక లేదు, తీరిక లేదు. సో దట్స్ వాట్. అది మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు. నేను అనుకోవటం అడిగారు రాజకీయ అంతకుముందు ఒక 5 ఏళ్ల కింద అడిగారు కంటెస్ట్ చేస్తామని, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. తాడేపల్లిగూడెంలో డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారు అని ఆర్థోపెడిషన్ పేరు విన్నారు సార్ ఏమన్నా? విన్నాను సార్, విన్నాను. ఆయన ఏంటంటే ఆ ఊరంతా కూడా ఆయన చనిపోయాడు సార్. ఆయన చనిపోయినప్పుడు రోజు నేను కూడా అక్కడే ఉన్నా. విచిత్రం ఏంటంటే ఒక గాంధీ మహాత్ముడు, ఇందిరాగాంధీ, నెహ్రూ గారి టైంలో నేను చూసాను అనమాట సినిమాలు. అంత జనాలు సార్, అవును, మొత్తం ఊరంతా దాని గొప్పతనం. బిజినెస్ మానేశారు, స్కూల్స్ మూసేశారు, షాప్ క్లోజ్ చేశారు. ఆయన గొప్పతనం అంతమంది ప్రజల్ని ఆయన టచ్ చేశాడు. ఆయన ఆర్థోపెడిషన్ ఆటో వాళ్ళు ఏంటని అడిగితే ఆయన దేవుడు అంటే ముందు ఏమన్నా ముందు వైద్యం చేసేవాడు. మరి అంతే కదా సార్, అంత గొప్ప మనిషి, అది అదృష్టం. అలాగే ఏలూరులో కూడా చెన్నకేశ్వర రంగారావు గారు ఆయన ఒకరు. అలాగే మంచి పేరు సంపాదించుకుని వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గా ఆ మాత్రం మంచి పేరు రాకపోతే కష్టం. నేను కూడా అదే ప్రయత్నం చేస్తుంటాను, నా చేత నేను సేవ చేస్తుంటాను. గురువారెడ్డి అంటే చెడ్డోడు కాదు అన్న సంగతి అట్లీస్ట్ తెలిస్తే చాలు జనాలకి. అది ఇక రాజకీయాల గురించి మీరు పార్టిసిపేట్ చేయట్లేదు కానీ అసలు ఇంట్రెస్ట్ ఉందా సార్? అది చూస్తుంటారా? చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను. ఆంధ్ర రాజకీయాలు అన్ని చూస్తుంటాను, బట్ అంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయను. అంటే తర్వాత రాజకీయ నాయకులు చాలా మంది నా పేషెంట్లు, మినిస్టర్లు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర సీఎం జగన్ గారు అమ్మగారు నాకు పేషెంట్, విజయమ్మ గారు, అట్లా గవర్నర్ గారి భార్య, ఇట్లా కొంతమంది మేజర్ పొలిటీషియన్స్, మినిస్టర్స్ నా పేషెంట్లు కాబట్టి ఉంటది కొంత. బట్ నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే అంత ఎప్పుడు లేదండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం స్పీచ్ లే చూస్తుంటారు కదండి, ఎలా ఉన్నారు సార్? అలా ఏమన్నా అంటే ఆయన బాగా చదువుకున్న ఆయన పవన్ కళ్యాణ్, ఆయన కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని పొలిటికల్ గా ఏ రకంగా చేస్తాడో చూడాలి. అంటే వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఉండి వచ్చారు. ఇప్పుడు ఈయన పాలిటిక్స్ లో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆయనతో టచ్ లో ఉంటారా సార్? కలుస్తుంటారండి, కలుస్తుంటారు, కలిసినప్పుడల్లా మాట్లాడుతుంటారు. చాలా బాగా చదువుతాడు ఆయన, పుస్తకాలు బాగా చదువుతాడు, మంచి ఫిలసాఫికల్ గా మాట్లాడతాడు. ఈజ్ క్వైట్ ఇంటలెక్చువల్. డాక్టర్ గురవారెడ్డి గారు అంటే మంచి మామయ్య అంటాను సార్ నేను. ఆ టెక్నిక్ ఏంటో చెప్పాలి, ఎందుకంటే మీ దగ్గర కోడలు ఉంది, అల్లుడు గారు ఉన్నారు. అవునండి. మరి ఎంత పేరు ఎలా అంటే మామయ్యగా, మంచి మామయ్య. మరి మా కోడల్ని అల్లుడిని అడగాలి, అందుకే సార్ అడగాలి. ఆ టెక్నిక్ చెప్పావు అనుకోండి, అందరు మామయ్యలకి చెప్తాను. నా కోడలు అల్లుడు లేరు, నా కూతురు కొడుకే వాళ్ళు. సింపుల్ పాయింట్.